హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా భగత్ అండ్ V3 న్యూస్ అప్డేట్స్ మీ అందరికీ ఇస్తూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది కదా. సో వ్యూవర్స్ అందరికీ జాయిన్ అయినందుకు మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ అండ్ అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంజాయ్ ద శ్రీరామనవమి. మీరు శ్రీరామ జరుపుకుంటారా? డెఫినెట్గా. అరే అదొక క్వశ్చన్. ఖచ్చితంగా. అంటే ఇష్టం. నాకు శివుడు అంటే చాలా ఇష్టం, బట్ మా ఇంట్లో శ్రీరామనవమి కూడా బాగా, ఎందుకంటే శ్రీరామనవమి పానకం చాలా చాలా ఫేమస్. ఎస్పెషల్లీ చిన్నప్పుడు అదంటే భయంకరమైన పిచ్చి ఉండేది. ఉగాది పచ్చడి, దాని వెంటనే ఉగాది అవగానే 1 వీక్కి ఇమీడియట్గా శ్రీరామనవమి వస్తూ ఉంటుంది. సో శ్రీరామనవమి పానకం అండ్ వడపప్పు లైక్ శివరాత్రి అంటారు కదా, శివుడు అంటారు కదా, మన శివరాత్రి జరుపుకున్నారా? ఖచ్చితంగా. శివరాత్రి రోజు యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉంటాం అనమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. యా, చేస్తారు ఆ రోజు శివరాత్రి శివుడి పూజ, శివుడి టెంపుల్కి వెళ్ళి అభిషేకం, ఉపవాసం. యా, మీరేం చేస్తారు చెప్పండి శివరాత్రి రోజు? శివరాత్రి రోజు నేను బాగా ఓం నమ శివాయ అంటూ డ్యాన్సులు చేస్తాను మేడం. ఓ, పారాయణంలో ఉంటాను, ఉపవాసం అయితే ఉండను. ఓకే. సో మేమైతే ఉపవాసం చేసి శివుడి అభిషేకం కోసం టెంపుల్కి వెళ్ళి అండ్ శివుడి పూజ ఇంట్లో చేస్తూ ఉంటాం. ఏ టెంపుల్కి వెళ్తారు ఎక్కువ? శివాలయం మ్యాక్సిమం. నాకు శివుడు అంటే బాగా ఇష్టం పర్సనల్లీ, సో ఎక్కువ శివాలయం. బట్ అదేంటో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి తిరుపతి కూడా ఎక్కువసార్లు దర్శనం దొరుకుతూ ఉంటుంది నా షోస్కి వెళ్ళినప్పుడు. అక్కడ ఏమన్నా కోరికలు, అలాంటి కోరికలు చెప్తే నెరవేరమంటారు కాబట్టి బయటకు చెప్పకూడదు, అన్ని లోపలే ఉంచుకోవాలి. అది దేవుడికి మాత్రమే చెప్పాలి. ఇంకా ఏమన్నా మీకు ఆఫర్స్ కానీ సినిమాలో కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకంత యాక్ట్ చేయడం రాదు, అందుకనే నేను యాక్టింగ్ చూస్ చేసుకోలేదు. యాంకరింగ్ ఐఎమ్ హ్యాపీ, ప్రశాంతంగా బాగా డబ్బులు వస్తున్నాయి, బాగున్నాను, షోస్ వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దిస్. ఈ లైఫ్ తో చాలా 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 వెరీ కంఫర్టబుల్. స్పాట్ ఏమన్నా? యా, హాలిడేస్ అఫ్కోర్స్. హాలిడేస్ నేను వెళ్తూనే ఉంటాను. అంటే రీసెంట్గా స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ నుంచి. ఐ వెంట్ US అండ్ రీసెంట్లీ టర్కీ అండ్ ఇప్పుడు UK వెళ్తున్నాను. స్ట్రాంగ్ అయినా మీరు? స్ట్రాంగ్ పర్సన్ అయినా? స్ట్రాంగ్ అంటే సెన్సిటివ్గా లేకపోతే ఏంటి? మొత్తం శ్రీరామనవమి జస్ట్ విషెస్ అని చెప్పి మొత్తం ఆయన 1 to 1 దూచుకెళ్ళడం మా లక్షణాలు. ఓ, దూసుకెళ్ళడం V3 లక్షణాలా? ఓకే. సో అఫ్కోర్స్ ఎస్, కొంచెం సెన్సిబిలిటీస్ ఉండే, సెన్సిటివ్ కూడా, బట్ స్ట్రాంగ్. ఫస్ట్ సెన్సిటివ్నెస్ వస్తుంది బయటకి, దాని తర్వాత స్ట్రాంగ్నెస్ వస్తుంది బయటికి. మీకు చిన్నప్పటి సంది కత్తెరలు ఏమైనా ఉన్నాయి బయటికి వెళ్ళాలంటే కానీ ఏమన్నా అంటే ఏమన్నా ఉన్నాయా అట్లా? అంటే మీన్స్ అబ్బాయిలు ఎమ్మడి పడతారని కాకపోతే మంచిగా ఉండాలని కావచ్చు, ఒక్కదాని వెళ్తుంటే అన్నో అక్కో చెల్లో తమ్ముడు ఇప్పుడు పడరా? అప్పుడేంటి ఇప్పుడు పడ? చిన్నప్పటి సంది నుంచి యా, కొన్ని కత్తెరలు ఉంటాయి. కొంచెం భయం ఉండేది ఖచ్చితంగా. ఇగ్నోర్ అంటే భయం లేదు అని చెప్పలేం, డినే చేయలేం దాన్ని. కాకపోతే ఇప్పుడు అంత అనిపించదు. బేసికలీ ఇప్పుడు మనం మీడియా పర్సన్స్ అందరూ అబ్బాయిలు ఉంటారు, నెంబర్ ఆఫ్ పీపుల్. ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ఫస్ట్ షో చేసేటప్పుడు అందరూ అబ్బాయిలని చూసి, అంటే ఇంతమంది మగవాళ్ళదే ఉండేదన్నమాట మీడియా, అంతమంది, అన్ని కెమెరాస్, అంతమందిని చూసి కొంచెం భయపడేదాన్ని. బట్ ఇప్పుడు ఫ్యామిలీలా ఉంటారు వీళ్ళంతా. సటన్ ఏజ్ ముందు ఒక ఎత్తు, సటన్ ఏజ్ తర్వాత ఒక ఎత్తు ఉంటుంది. సో అంతకుముందు చిన్నప్పుడు ఆటలు ఆడుకోవచ్చు, పాటలు ఆడుకోవచ్చు, కానీ తర్వాత వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో ఉండకూడదు అని, నవ్వొద్దు అని, ఇలాంటి. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఒక మహిళ ఈ ఫీల్డ్కి వచ్చినందుకు ఎలా ఉందని. ఓ, మీరు మొత్తానికి ఏదో కాంట్రవర్సీ చేసేటట్లేదు. అలా ఏం లేదండి, నవ్వకూడదు అది. ఐ డోంట్ నో, మా మమ్మీ జనరేషన్లో ఏమన్నా ఉందేమో, అమ్మ నుంచో పెట్టి అడగాలి అది. ఇవాళ రేపు ఏం లేదు. బట్ ద థింగ్, అన్నెసెసర్లీ ఏది చేసినా వేస్టే, అన్నెసెసర్లీ ఎక్కువ నవ్వినా వేస్టే, అన్నెసెసర్లీ ఎక్కువ ఏడ్చినా వేస్టే, ఎక్కువ అలిగినా వేస్టే. యా, ఉన్న అమ్మాయిని నమ్మొద్దు అని అంటారు, నవ్వే అమ్మాయిని నమ్మొద్దు అంటారు, ఇవన్నీ అంటుంటారు కదా మేడం. ఇలాంటివి మీ దృష్టికి వచ్చి? బొట్టు పెట్టుకునే మగోడిని నమ్మొద్దు అంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ అంటారు. బట్ దాన్ని నేనైతే ఐ డోంట్ నో, నమ్మడం నమ్మకపోవడం అనేది డెఫినెట్గా అది మీ దీన్ని బట్టి ఉంటుంది. ఒక పర్సన్ మీకు ఎంత అర్థమయ్యారో దాన్ని బట్టి నమ్మడం నమ్మకపోవడం అనేది ఉంటుంది నా విషయంలో. మీ జీవితం అనుకున్నట్టుగా సాగిపోతుందా? లైఫ్లో ఏది అనుకున్నట్టు సాగదండి యాక్చువల్లీ. డెఫినెట్గా ఏది అనుకోకూడదు. సంతృప్తి పడుతున్నారు ఇలా ఉందా అనుకుంటారా? యా, అఫ్కోర్స్ బ్లెస్డ్. మనకంటే పై వాళ్ళని చూసే కంటే కూడా మనకంటే కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళని చూసాం అనుకోండి, వాళ్ళకంటే మనం చాలా హ్యాపీగా ఉన్నామని హ్యాపీగా ఉంటాం. సో బెటర్ ఎక్కువ పోల్చుకునే కంటే ఏమంటారు, ఎప్పుడు ఎయిమ్స్ పెద్దగా ఉండాలి అంతే తప్ప మరీ దాని వెనకాల పరిగెత్తి హ్యాపీనెస్ లేకుండా ఉండకూడదని నా ఫీలింగ్. హ్యాపీగా ఉన్న క్షణాలు. ఇది NR's ఇంటర్వ్యూ, ఇదేదో ఇంతకుముందు TNR గారు చేసేవాళ్ళు. బట్ యా, హ్యాపీగా ఉన్న క్షణాల, షో చేసే ప్రతి క్షణం. ఐ లవ్ నా జాబ్. షోస్ ఉన్న ప్రతిరోజు నేను హ్యాపీగా ఉంటాను, షోస్ లేని ప్రతిరోజు నేను షాపింగ్లో ఉంటాను. మీ పరిగెట్టే లక్షణం ఏంటి? అంటే సినిమాల కోసం పరిగెడతారా, మనీ కోసం పరిగెడతారా, గోల్డ్ కోసం పరిగెడతారా? దేనికోసం మీరు పరిగెత్తే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉంటే? బిజీగా ఉండడం కోసం, టైం వేస్ట్ ఇష్టపడతా, టైంకి విలువనివ్వడం కోసం. ఫిలాసఫీ ఏమైనా ఉందా మీకు? ఏం లేదండి, బీ హ్యాపీ అంతే, దట్స్ ఇట్. స్వామి వివేకానంద కానీ చెగువీర కానీ ఎవరు మిమ్మల్ని మోటివేషన్?
అఫ్కోర్స్ స్వామి వివేకానంద గారు. కాకపోతే మోటివేషన్ కంటే పక్కకు పెడితే నాకు మీరున్న ఆ టైంలో మీరున్న అంటే ఏం ఆలోచిస్తున్నారు దాన్ని బట్టి మోటివేషన్స్ మారుతూ ఉంటాయి. బేసిక్గా మీరు ఇప్పుడు సాడ్ మూడ్లో ఉన్నారనుకోండి, మనకు కొన్ని సినిమాలు కొన్ని మ్యూజిక్ నచ్చుతూ ఉంటుంది. హ్యాపీ మూడ్లో ఉన్నాం అనుకోండి, మనకు కొంచెం ఫాస్ట్ మూవీస్ ఫాస్ట్ మ్యూజిక్ నచ్చుతూ ఉంటుంది. వీళ్ళే అని మనం చెప్పలేం. కాకపోతే మన ఓన్ రూల్స్ మనకుంటాయి. డెఫినెట్గా ఎంతున్నా మనం దాన్ని అప్లై చేస్తాం ఎన్ని చదివినా. ఫ్రెండ్ లిస్ట్ చాలామంది అఫ్కోర్స్ బిగ్గెస్ట్ లిస్ట్, బట్ ఐ రియలీ లవ్ టు బీ మై ఓన్ జోన్లో. అమ్మాయిలలో మీకు నచ్చేవి నచ్చనివి? రెస్పెక్ట్ ఇవ్వడం ఆపోజిట్ పీపుల్కి, నాట్ ఓన్లీ అబ్బాయి, ఈవెన్ జెండర్తో పక్కకు పెడితే పక్క వాళ్ళని గౌరవించడం. నో మ్యాటర్ వాట్, వాళ్ళు మనతో ఎలా ఉన్నారో మనం వాళ్ళతో అలా ఉండాలి అని చెప్పి. సో డెఫినెట్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండడం, ఎనీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగే ఇది నేచర్ బాగా అనిపిస్తుంది. సినిమాలో క్రికెట్ చూడటంలో ఏది ఎక్కువ ఇష్టపడతారు? మూవీ, అఫ్కోర్స్ మూవీ. ఐ లవ్ మూవీ అంతే. ఎవరి సినిమాలో ఎక్కువ ఇష్టం? నేను చెప్పకూడదు ఆ క్వశ్చన్, ఎందుకంటే నేను మహేష్ బాబు గారివి, ప్రభాస్ గారివి, చిరంజీవి గారివి, బాలేబాబు గారివి అన్ని ప్రమోషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ మూవీ అంతే. చెప్పలేదు హీరోయిన్ బాగా యాక్ట్ ఎవరు ఆ టైంలో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈయన బాగా యాక్ట్ చేశారు, అప్పుడు ఆ లవ్ ఉంటుంది అంతే. థియేటర్ నుంచి బయటకు వచ్చారు. బెస్ట్ మూవీ మీరు అనుకో? గుజారిష్ అని హిందీ ఒక మూవీ ఉంటుందండి, అది నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నాకు విశ్వనాథ్ గారి ఫిలిమ్స్ చాలా ఇష్టం. అండ్ రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏదైనా ఇష్టం. రాజకీయం అంటే ఇష్టపడతారా? నాకు పొలిటీషియన్స్ అంటే ఇష్టం లేదు, కానీ పాలిటిక్స్ అంటే ఇష్టం. మీకు ఫిలాసఫీ లేదంటారు కదా, ఒకవేళ ఫిలాసఫీ చెప్పాల్సి వస్తే ప్రజలకు ఏం చెప్పారు? నో మ్యాటర్ వాట్, బీ హ్యాపీ అండ్ ఇట్స్ జస్ట్ స్మాల్ లైఫ్, డోంట్ కాంప్లికేట్. ఎవరు ఉండం, ఎన్నో అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం 2024 కదా. ల్యాండ్ అయితే అంతే ఉంది, కలియుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో అన్నిట్లో అలానే ఉంది. మనుషులైతే వస్తున్నారు పోతున్నారు, ఎవరికి ఇక్కడ ఏది లేదు, మనం ఏది తీసుకెళ్ళాం. ప్రశాంతంగా బీ హ్యాపీ అంతే, ఎంజాయ్. ఈ ల్యాండ్లో ఎవరున్నారు లాస్ట్ టైం? నేచర్లో ఎవరైనా? ఐ లవ్ నేచర్ యాక్చువల్లీ. నేను ట్రావెల్ చేయడానికి కూడా ఇష్టపడేది. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ సమ్, అంటే ఎలా ఉంది వాతావరణం, అక్కడ ఏముంది అని చెప్పి అంతే. బుక్స్ చదువుతారా? ఎప్పుడైనా కొంచెం లవ్ స్టోరీస్ అవి. ఇకికాయ్ అని ఒక బుక్ చదువుతున్నాను ఇప్పుడు నేను, కొరియన్కి సంబంధించి. సో ఇకికాయ్ నాకు చాలా నచ్చిన బుక్ అనమాట. లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది అదంతా. బలం బలహీనత పీపుల్ ట్రస్ట్, కొంచెం తొందరగా ట్రస్ట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే కొంచెం ఎక్కువ హర్ట్ అవుతుంటుంది, అదొకటే. ఫుడ్ లిస్ట్ పెద్దది. బాగా తింటారా? యా, ఐ లవ్ ఇడ్లీ. సో బాగా తింటాను. మీద ఏముంటుంది? ఇడ్లీ అండి, ఇడ్లీ. మీరు పొద్దున్న సాయంత్రం ఈవినింగ్ ఇడ్లీ పెట్టినా నేను తింటాను. యా, ఎస్. సూర్యనమస్కారం గ్లామర్గా ఉన్నారు ఎప్పటి నుంచో? అయ్యో లేదండి, ఇదంతా మేకప్. మేకప్ కూడా నచ్చాలంటే అందంగా ఉండాలి కదా. డెఫినెట్. చేసుకున్న వాళ్ళు అందం లేని వాళ్ళు అందంగా అయితే. ఇప్పుడు మీరు నాకు ఇది ఒక 1 hour ఏమన్నా ఎపిసోడ్స్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నెట్ఫ్లిక్స్లో సిరీస్ లాగా? చెప్పలేము ఎలా వస్తుంది. ఓ మై గుడ్నెస్. యా, నేను నిజంగా ఇప్పటివరకు ఎవరైనా అడిగితే కూడా చాలామంది యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఈయన జస్ట్ విషెస్ అని చెప్పారు. మొత్తం లైక్ ఇలా స్టాండింగ్లో ఒక ఇంటర్వ్యూ చేసేస్తున్నారు. దీన్నే అంటారు టాలెంటెడ్ పీపుల్ అని. బాగా ట్రస్ట్ చేసేది మీ యొక్క ఫ్యామిలీలో కావచ్చు, లేకపోతే బయటగా? అలా ఏం లేదండి. నేను బేసికలీ ఐ డోంట్ ట్రస్ట్ 100% పీపుల్. సో మరీ అంత, ఎందుకంటే బ్రేక్ అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా. సో ఐ నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడు మీ వెంట ఎవరైనా తీసుకొని వెళ్తుంటారా? టీమ్ ఉంటారుగా, డెఫినెట్గా ప్రొఫెషనల్ టీమ్. యా. సమాజానికి ఏం చెప్తారు మా టీవీ తరఫున? ఏం చెప్పనండి, మీరేం కావాలంటే అది చేయండి. డూ వాట్ యూ వాంట్ టు డూ. సో దట్స్ ఇట్, అంతే. చెప్తే తయారవుతారు. 5 to 10 minutes. అర్థం అంటే ఇష్టమేనా? ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మాయిలు. మిమ్మల్ని ఇది ఒకటి క్వశ్చన్, అమ్మాయిలు అడిగి అర్థం డెఫినెట్లీ ఇష్టం ఉంటుంది. 5 minutes తయారవుతారు, కొంతమంది ½ an hour. నాకు చాలా తక్కువ టైం పడుతుంది. సో నాది చాలా తక్కువ టైం. ఎక్కువ టైం. ఇష్టమైన కలర్? బ్లాక్. ఐ లవ్ బ్లాక్ అండ్ వైట్. తెలీదు, నాకు ఇష్టం అంతే, అది నాకు నచ్చింది. థ్యాంక్ యూ.